భారతీయ చలనచిత్ర రంగాన్ని తమ అభినయంతో అసాధారణ ప్రతిభతో ఊపేసిన సార్వభౌములు వారు. వెండి తెరపై కనిపిస్తే థియేటర్లో ఈలలు, కేరింతలే కాదు, అవార్డుల కమిటీలు సైతం జోహార్లు అర్పించాల్సిందే. సినిమా ప్రపంచంలో ప్రతి నటుడికి నేషనల్ ఫిల్మ్ అవార్డు ఒక డ్రీమ్. కానీ ఆ డ్రీమ్ ను ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5-6 సార్లు నిజం చేసుకుని భారతీయ సినిమా చరిత్ర పేజీల్లో తమ పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించుకున్న లెజెండరీ నటులుగా నిలిచారు. జనం గుండె చప్పుడుగా నిలిచిన విలక్షణ నటులు ఎవరు, వారి ప్రత్యేకతలేంటి ఇప్పుడు చూద్దాం. వెండి తెరపై నటన ఒక ఎత్తైతే ఆ నటనతో దేశ సరిహద్దులను దాటి ప్రతి గుండెను తాకటం మరో ఎత్తు. ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారం అనేది ఒక నటుడి జీవిత కాల సాధనకు పరాకాష్ట. కానీ కొందరు దిగ్గజాలు ఆ అవార్డులనే తమ ఇంటి చిరునామాగా మార్చుకున్నారు. నటులుగానే కాకుండా నిర్మాతలుగా కూడా విభిన్న పాత్రలతో మెప్పించి అత్యధిక జాతీయ అవార్డులను ముద్దాడిన ఆ 9 మంది మహానటులు రేర్ రికార్డ్స్. వారి వెనుకున్న రోమాంచిత ప్రయాణం ఎంతో మందికి మార్గదర్శకం. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక అన్స్టాపబుల్ ఫోర్స్ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. నటనకు నిర్వచనగా నిలిచే ఈ షెహన్షా జాతీయ అవార్డుల రేసులో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారు. 1969లో సాత్ హిందుస్థానీ చిత్రంతో తొలిసారి జాతీయ అవార్డు వెలుగు చూసిన అమితాబ్ ఆ తర్వాత అగ్నిపథ్, బ్లాక్, పీకు వంటి చిత్రాలతో ఏకంగా 5 సార్లు నటుడిగా, నిర్మాతగా జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నారు. భారత సినీ రంగానికి ఆయన చేసిన అమోఘమైన సేవలకు గాను అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కూడా లభించింది. మరోవైపు మహిళా నటనకు సరికొత్త నిర్వచనం చెప్పిన షబానా అజ్మీ ఏకంగా 5 సార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుని ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. అంకుర్, అర్ధ్, కాందర్, పార్, గాడ్ మదర్ చిత్రాల్లో ఆమె అభినయం ఇప్పటికీ ఎందరో నటీనటులకు ఒక పాఠ్యాంశం. ఇక ఈ లిస్ట్ లో అత్యంత ఆసక్తికరమైన పేరు మన టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో ఆత్మీయుడైన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. బెంగళూరు నాటక రంగం నుంచి వచ్చి బహుభాషా నటుడిగా సౌత్ ఇండియాను ఏలుతున్న ఈ వర్సటైల్ యాక్టర్ ఖాతాలో ఏకంగా 5 జాతీయ అవార్డులున్నాయి. కేవలం నటుడిగానే కాకుండా స్పెషల్ జ్యూరీ అవార్డు, ఉత్తమ చిత్ర నిర్మాతగా కూడా ఆయన ఈ పురస్కారాలను అందుకున్నారు. 1997లో మణిరత్నం తెరకెక్కించిన ఇరువర్ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా తొలి అవార్డు సాధించిన ప్రకాష్ రాజ్ 1998లో వచ్చిన తెలుగు చిత్రం అంతఃపురం కోసం స్పెషల్ మెన్షన్ పురస్కారం పొందారు. 2002లో దయా చిత్రానికి స్పెషల్ జ్యూరీ అవార్డు, 2007లో కంచీవరం చిత్రంలో తన జీవనాభినయానికి గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా 2010లో కన్నడలో పుట్టక్కన హైవే చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్ర నిర్మాతగా జాతీయ అవార్డు సాధించి తన మల్టీ టాలెంట్ ను చాటుకున్నారు. విశ్వనాయకుడు కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా అంటే కమల్ హాసన్, కమల్ హాసన్ అంటేనే సినిమా. బాలనటుడిగా కలత్తూర్ కన్నమ్మ చిత్రంతోనే జాతీయ అవార్డు రుచి చూసిన కమల్ హాసన్ ఆ తర్వాత వసంత కోకిల, నాయకుడు, భారతీయుడు చిత్రాలకు గాను 3 సార్లు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నారు. ఇక క్లాసిక్ ఫిలిం క్షత్రియ పుత్రుడు చిత్రానికి నిర్మాతగా మరో అవార్డు సాధించి మొత్తం 5 జాతీయ అవార్డులతో సరికొత్త చరిత్ర సృష్టించారు. అదే తమిళ చిత్రసీమ నుంచి వచ్చిన మరో అద్భుత నటుడు ధనుష్. సహజత్వానికి నిలువుటద్దంలా నిలిచే ధనుష్ పందెం కోళ్లు, అసురన్ చిత్రాల్లోని విశ్వరూపానికి గాను 2 సార్లు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కొట్టేశారు. అంతేకాకుండా కాకముట్టై, విసారణై చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించి మరొక 2 జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకుని మొత్తం 4 అవార్డులతో సరి సమానంగా నిలిచారు. మలయాళ చిత్రసీమకు 2 కళ్ల లాంటి దిగ్గజాలు మోహన్ లాల్, మమ్ముట్టి. ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కిరీడం, భారతం, వానప్రస్థం చిత్రాల్లో నటుడిగా, నిర్మాతగా అద్భుతాలు సృష్టించి స్పెషల్ జ్యూరీ అవార్డులతో కలిపి మొత్తం 5 జాతీయ అవార్డులను సాధించారు. మరోవైపు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒరు వడక్కన్ వీరగాథ, విధేయన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి క్లాసిక్స్ లో తన గంభీరమైన నటనతో ఏకంగా 3 సార్లు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని ముద్దాడారు. పాత్ర ఏదైనా అందులో జీవించడం మమ్ముట్టికి వెన్నతో పెట్టిన విద్య. ఇక బాలీవుడ్ మాస్ అండ్ యాక్షన్ కింగ్ అజయ్ దేవగన్ జఖ్మ్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ చిత్రాల్లోని విప్లవాత్మక నటనకు, అలాగే తానాజీ చిత్రానికి నటుడిగా, నిర్మాతగా వ్యవహరించి మొత్తం 4 జాతీయ అవార్డులను సాధించి తన సత్తా చాటారు. ఈ మొత్తం జాబితాలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటి కంగనా రనౌత్. ఫ్యాషన్ చిత్రంతో ఉత్తమ సహాయ నటిగా తొలి అవార్డు అందుకున్న ఈ లేడీ సూపర్ స్టార్ ఆ తర్వాత క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్, మణికర్ణిక మరియు పంగా చిత్రాల్లోని అసాధారణ అభినయానికి గాను మొత్తం 4 జాతీయ అవార్డులను సాధించి రికార్డు సృష్టించింది. చూశారుగా, ఒక్క అవార్డు సాధించడమే గగనమైన వేళ తమ నటనతో సినిమా పట్ల ఉన్న అపరిమితమైన కాంక్షతో 5-6 జాతీయ అవార్డులను సొంతం చేసుకుని భారతీయ సినిమా గర్వించేలా చేసిన దిగ్గజాల కథ ఇది.